సోమరి ఎప్పుడు కూడా స్వార్థప్రియుడే. వాడి గురించి ఆలోచించుకుంటాడు కానీ ఎవ్వడి గురించి ఆలోచించాడు. నిజంగా మంచి వ్యక్తివైతే, అరే ఎంతకాలం మా తల్లిదండ్రులు నన్ను పోషించాలి, ఎంతకాలం నేను తల్లిదండ్రుల మీద ఆధారపడాలి, చదివించారు, వెతుక్కుందాం, ప్రయాసపడదాం అని ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్ళారా? లైబ్రరీలో వెళ్ళి పుస్తకాలు ఎప్పుడైనా చదివారా? సాధించాలి. ఏం సాధిస్తావు నువ్వు? చాలా ఆశలు ఉన్నాయి కానీ కష్టపడ్డం మాత్రం రాదు. ఇక్కడ చెప్పాడు, కష్టపడ్డం నేర్చుకో. ఈ రోజున సోమరి యొక్క మూలం ఏంటంటే, వాడు సౌఖ్యాలు వాడే వెతుక్కుంటాడు తప్ప ఎవ్వడి గురించి ఆలోచించడు, ఎవ్వడి గురించి పట్టించుకోడు.